ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. మనం ఈరోజు ఈ వీడియోలోని గుహలనైతే బాదామి గుహలు అంటారు. ఈ బాదామి గుహ దేవాలయాలు భారతదేశంలోని కర్ణాటక ఉత్తర భాగంలోని బాగల్కోట్ జిల్లాలోని బాదామి పట్టణంలో ఉన్న బౌద్ధ, హిందూ మరియు జైన గుహ దేవాలయాల సముదాయం. ఈ గుహలు భారతీయ రాతి నిర్మాణ శైలికి, ముఖ్యంగా బాదామి చాళుక్య నిర్మాణ శైలికి ముఖ్యమైన ఉదాహరణలు. మరియు 6వ శతాబ్దం నుండి ప్రారంభమైంది. ఇవి వచ్చేసి గుహలైతే బాదామి అనేది ఆధునిక పేరు మీద, మరియు దీన్ని గతంలో వాతాపి అని పిలిచేవారు. ఇది 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు కర్ణాటకలో ఎక్కువ భాగాన్ని పాలించిన ప్రారంభ చాళుక్య రాజవంశం యొక్క రాజధాని. బాదామి మానవ నిర్మిత సరస్సు యొక్క పశ్చిమ ఒడ్డునైతే ఉంది. ఇది రాతి మెట్టతో కూడిన మట్టి గోడతో చుట్టబడి ఉంటుంది. ఇది ఉత్తర మరియు దక్షిణాన చాళుక్య ప్రారంభంలో మరియు తరువాతి కాలంలో నిర్మించిన కోటలచే చుట్టబడి అయితే ఎక్కువగా ఉంటుంది. 6వ శతాబ్దం నుండే 3D ఆర్కిటెక్చర్తో ఈ పామును చూపించే శిల్పం అయితే, దీని విధానాన్ని అయితే మనం మెచ్చుకోకుండా ఉండలేము. శేషనాగు పాము ఈ ఆర్కిటెక్చర్ శిల్పం అంతా కూడా బాదామి గుహ ఆలయం యొక్క ఈ మొత్తం ఆర్కిటెక్చర్ అయితే ఇది ఒక ప్రత్యేకతగా నిలుస్తుంది. మనం ఈ దీని ప్రత్యేకత ఏంటంటే, శేషనాగు పాము శిల్పాన్ని మనము జూమ్ చేసినప్పుడు, దగ్గరగా చూసినప్పుడు దాని చర్మము ఎలా ఉంటుందని క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలన్నీ కూడా హొయసలేశ్వర ఆలయంలో ఉండేవి. ఇది చరిత్రలో ఈ హొయసలేశ్వర ఆలయం 12వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో తీసిన చిత్రాలు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయంలో మొత్తం 242 కేశాలంకరణలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆలయ గోడలపై చెక్కబడిన ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. వెస్ట్రన్ స్టైల్ అని మనం చెప్పుకుంటున్నాము. వెస్ట్రన్ స్టైల్లో చాలా ఎక్కువ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అయితే మన పాత రోజుల్లో వెళ్తే ఇక్కడ ప్రతిదీ కూడా ఏదైనా కూడా ఇలా ఆర్కిటెక్ట్ చేసేవారు, చిత్రాలని చెక్కేవారు. అంటే మన తరతరాలకి ఇవి చూసేటప్పుడు అప్పట్లోనే ఇవి చెక్కబడి ఉన్నాయి అని తెలియజేయటానికి. ఇది ఎంతో అద్భుతం కదా.